హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనుశ్రీ 555. సో ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి అయితే ఆలూ పరోటా. సో దానికి ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. సో ఇవన్నీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, సో అదొక కప్ వేసేసుకున్నా. అలానే ముందుగా బాయిల్ చేసి పీల్ చేసి పక్కన పెట్టేసిన పొటాటోని కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఇదాన్ని బాగా మిక్స్ చేసి కలుపుకుందాం. మీరు కావాలంటే మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చపాతీ పిండిని తీసుకొని ఇలా ఒక బౌల్లో చేసుకుంటే మనం కర్రీని లోపల పెట్టడానికి మనకి ఈజీగా రోల్ చేసుకోవటానికి చాలా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే రౌండ్ చేసుకుని కర్రీని అయితే లోపల స్టఫ్ చేసుకోండి. సో మనం రోల్ చేసేటప్పుడు కూడా చాలా హార్డ్గా కాకుండా స్మూత్గా ఈజీగా మెల్లగా రోల్ చేసుకుంటూ ఉండాలి ఆలు పరోటాని. బికాస్ చపాతీలా కాకుండా మెల్లిగా చేయాలి, బికాస్ కర్రీ బయటికి రాకుండా చూసుకోవాలన్నమాట. సో ముందుగా ప్యాన్ హీట్ చేసేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ గీ వేసి ఆలు పరోటాని అయితే యాడ్ చేసేసా. ఫస్ట్ ఒక 1 మినిట్ స్లో ఫ్లేమ్లో పెట్టి మనం పరోటా యాడ్ చేసేసి అలానే ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నా. సో గీతో ఫ్రై చేసుకుంటే ఇంకా పరోటా చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. మీరు కావాలంటే ఆయిల్ ఆర్ బటర్ దేంతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. సో అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో మనం చపాతీని ఎలా మనం ఫ్రై చేసుకుంటామో అలానే ఆలు పరోటాని కూడా ఫ్రై చేసి పెట్టేసుకుంటే మన ఈజీ సింపుల్ ఆలు పరోటా రెసిపీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందని. సో చాలా ఈజీ రెసిపీ, మనం కావాలంటే నైట్ డిన్నర్లో ట్రై చేయొచ్చు, లేకపోతే సాయంత్రం స్నాక్స్ కింద కూడా ట్రై చేసుకోవచ్చు. గీతో చేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది మనకి హోమ్ మేడ్ గీ కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. సో దీని పక్కన మనకి ఎలాంటి కర్రీ కానీ లేకపోతే ఏం అక్కర్లా, కావాలంటే మీకు నచ్చితే టమాటో సాస్తో అయితే తినండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు గీతోనే ఫ్రై చేసాం, ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.